హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగిన విధంగా కంప్లీట్గా జియో స్టాక్ మీద ఈఎంఐ గురించి చెప్పండి అనేసి. ఇక్కడ మీరు గమనించండి, మనము ఈఎంఐ 9 ఈఎంఐ 26 అప్లై చేస్తున్నాము. ఇది చాలా వరకు డిమాట్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసుకుని ఉంటే మనకు ఏంజల్లో కూడా 926 ఈఎంఐ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. ఈఎంఐ క్రాస్ అని మనం టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు అక్కడ ఈ యొక్క ఇండికేటర్ షో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జియో స్టాక్ మీద కంప్లీట్గా ఈఎంఐ గురించి అప్లై చేసి చూస్తాము. దీని ద్వారా షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎవరి సహాయము లేకుండా, ఎవరి సూచనలు లేకుండా మీరు ఆటోమేటిక్గా ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి అనేసి మీరు తెలుసుకుంటే చాలన్నమాట. చాలామంది జియోలో ఇన్వెస్ట్మెంట్ చేశారంట, వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ ఇంకా పైకి వెళ్తుంది అనుకొని కూర్చోవడం వల్ల ఎక్కడ మొదలైనారో మళ్ళీ అక్కడికే రావడం జరిగింది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. సో ఈ విధంగా జరగకుండా ఏ విధంగా మనము ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి అనేసి ఇక్కడ తెలుసుకుందాము. ఇది మనము ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి, ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము. ఒకసారి ఇక్కడ చార్ట్ని గమనించండి, ఎలా ఇప్పుడు మనకు 926 ఈఎంఏ వర్క్ అవుతుందనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది డే టైం ఫ్రేమ్ పెట్టామన్నమాట. డే టైం ఫ్రేమ్లో ఒకవేళ మీరు ఇక్కడ మనం ఫస్ట్ బిగిన్ అయినప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఇక్కడ ఈఎంఏ క్రాస్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ ఈఎంఏ అప్ సైడ్కి వెళ్ళింది, రెడ్ కలర్ ఈఎంఏ డౌన్ సైడ్కి వచ్చింది. ఓకే, గమనించండి. దాని తర్వాత ఇప్పుడు ఈఎంఏ ఉంది కదా, 926 ఈఎంఏ మనం ఇక్కడ అప్లై చేయడం జరిగింది. ఈఎంఏకి మధ్య గ్యాప్ కూడా కొంచెం పెద్దగా అవుతుంది. ఓకే, సో ఈఎంఐకి గ్యాప్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి మీరు బాగా గమనించండి. ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడ 240 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ పోతుంది, 350 దగ్గర వెళ్తుంది. ఇది ఒక క్యాండిల్, ఒక డే టైం ఫ్రేమ్ తీసుకున్నాం కాబట్టి ఒక క్యాండిల్ ఈక్వల్ టు 1 డే అండి. ఓన్లీ ఈఎంఐ బేస్ మీద ట్రేడ్ తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాం. ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ లైన్కి కిందికి దిగింది, బట్ రెడ్ కలర్ లైన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ అగైన్ అప్ సైడ్కి ర్యాలీ అవుతుంది. గమనించినట్లయితే ఇలా మనకు టైం కొద్దిగా లెంత్ అయినా పర్లేదండి, మనకు టైం లెంత్ అయినా పర్లేదు, చూద్దాం, గమనిద్దాం. ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ ఈఎంఐ క్రాస్ అయింది. ఓకే, ఈఎంఐ క్రాస్ అయింది, బట్ వీటికున్న ఈఎంఐకి మధ్య గ్యాప్ అనేది పెద్దగా లేదు. గమనించండి, ముందు జరిగిన మూమెంట్లోను ఇప్పుడు మూమెంట్లోను. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. ఓకే, ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఓకే, 240 దగ్గర నుంచి 340 వరకు వచ్చింది. ఆల్మోస్ట్ మీ క్యాపిటల్ మంచి ప్రాఫిట్ని అయితే ఇచ్చినట్లే అవుతుంది ఇక్కడ. ఈ విధంగా దీంతోపాటు మనకు చార్ట్ ప్యాటర్న్ కూడా మనకు తెలిసి ఉండాలండి. చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా మీరు చూసుకుంటే ఇందాకేమి 357 కదా, ఆల్మోస్ట్ 400 దాకా ఒక రెసిస్టెన్సీ ఏర్పడింది. ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ ఏమి 400కి ఇంచుమించు బిలోనే నడుస్తుందన్నమాట. ఇక్కడ గమనించండి, ఇది ఒక చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా ఇక్కడ ఎంత 393 రూపీస్ దాకా ఒక ర్యాలీ జరిగింది. దీని కిందనే ఇప్పుడు దాకా మార్కెట్ రన్ అవుతుంది. సో అది ఒక రెసిస్టెన్స్ మనకి చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా అయితే. ఇక్కడ గమనించండి, ఇక్కడ మళ్ళీ ఈఎంఐ అగైన్ క్రాస్ అయింది, కానీ ఇక్కడ బాగా మీరు గమనించినట్లయితే ఈ ఈఎంఐకి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. ఇక్కడ పైన గడిచిన కాలంలో చూస్తే ఈఎంఐకి గ్యాప్ అనేది కొంచెం చిన్నగా ఉంది, కానీ ఇక్కడ ఈఎంఐకి గ్యాప్ కొద్దిగా పెద్దగా అవుతూ మళ్ళీ నేరో అవుతుంది. చూడండి, గమనించండి. ఓకే, ఇక్కడ మళ్ళీ అగైన్ అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ విధంగా ఈఎంఐ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్ కానీ కొద్దిగా లాంగ్ టర్మ్లో కానీ ఎవరైనా మీ యొక్క వచ్చిన ప్రాఫిట్ని పోగొట్టుకోకుండా, చాలామంది పాపం ప్రాఫిట్స్ వచ్చింటాయి, వచ్చిన ప్రాఫిట్ని ఇంకా పైకి వెళ్తాదేమో అనేసి అలాగే కూర్చోవడం వల్ల వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ అగైన్ మళ్ళీ ఈఎంఐ క్రాస్ అవుతుంది, రెడ్ కలర్ ఈఎంఐ పైకి వెళ్తుంది, గ్రీన్ కలర్ ఈఎంఐ డౌన్ సైడ్కి వస్తుంది. ఇక్కడ ప్రైస్ కరెంటు 3.27 నడుస్తుంది. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఈఎంఐకి మళ్ళీ ఏమవుతుంది, గ్యాప్ కొంచెం పెద్దగా అవుతుంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్కి ట్రై చేసింది. అప్ సైడ్కి ట్రై చేస్తే ఏమైంది, రెడ్ కలర్ ఈఎంఐని రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ చేసి అగైన్ డౌన్ సైడ్కి వస్తుంది. ఈఎంఐ గురించి కొద్దిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, టైం అయితే పడుతుంది మనకి. ఒక క్యాండిల్ వచ్చి 1 డేని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ గమనించండి. ఓకే, మళ్ళీ ఈఎంఐ క్రాస్ అవుతుంది ఇక్కడ.
చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా మనకు ఆల్రెడీ ఈ యొక్క రెసిస్టెన్స్ కిందనే వర్క్ అవుతుంది. గమనించండి, 393, దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ 366, దాని తర్వాత 362. సో ఈ యొక్క రెసిస్టెన్స్కి డౌన్లోనే ఉన్నాయి ఇప్పటికీ. మళ్ళీ అగైన్ ఈఎంఐ డౌన్ సైడ్ క్రాస్ ఇచ్చింది. ఇక్కడ క్రాస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈఎంఐకి మళ్ళీ ఒక గ్యాప్ అనేది కొంచెం పెద్దగానే వచ్చింది మనకి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చూడండి ఈ విధంగా డౌన్ సైడ్కి ట్రెండ్ వెళ్ళిపోతుంది. ఈఎంఐకి మధ్య గ్యాప్ కూడా వెడల్పోతుంది, పెద్దగా అవుతుంది అనమాట. గ్యాప్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండిపోతుంది ఈఎంఐ గ్యాప్. సో ఈ విధంగా మీకు ఎక్కడన్నా కానీ మీకు అనిపించిన ప్రతిసారి మీరు హ్యాపీగా డౌన్ సైడ్కి ఎప్పుడైతే ఈఎంఐ బేరిష్ అనిపించిందో ఆ టైంలో మీరు బుక్ చేసుకున్న మీ ప్రాఫిట్ మీకు ఎప్పటికీ ఉంటుంది. గమనించండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మార్కెట్ మొత్తము జియో ఫైనాన్స్ అనేది వచ్చేసింది. ఆల్మోస్ట్ 200 బిలో వరకు కూడా వెళ్ళింది. అంటే ఎక్కడ మొదలైందో జియో ఫైనాన్స్ మళ్ళీ అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ క్లోజ్ అయిందండి. ఈఎంఐ క్రాస్ ఓవర్ అయితే అవ్వలేదు, కానీ రెడ్ కలర్ ఈఎంఐని టచ్ చేసింది. గ్రీన్ కలర్ ఈఎంఐకి బిలో రాకుండా గ్రీన్ కలర్ ఈఎంఐని సపోర్ట్ కూడా తీసుకొని అక్కడ ఆగింది. ఇప్పుడు జరిగిన ఈ యొక్క మార్కెట్ని అంతా మనం గమనించినట్లయితే కొద్దిగా షార్ట్ చేసి చూపిస్తాను చూడండి. జిఎం యాక్చువల్గా ఇది ఎక్కడ మొదలైందండి? జియో ఫైనాన్స్ మనకు మొదలు ఎక్కడైనా కానీ దీని యొక్క లో ఏంటంటే మనకు ఫస్ట్ 205. ఎవరైనా కానీ ఇక్కడ ఎక్కడన్నా కానీ మనం అనుకోండి, ఫస్ట్ బిగినింగ్లో ఈ విధంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాము అనుకుందాం. ఇక్కడ ఈఎంఐ బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఈ యొక్క వాల్యూ ఇంచుమించు 240 ఉంది. 240 నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ఈఎంఐ క్రాస్ అవ్వలేదు, ఇంతవరకు ఈఎంఐ క్రాస్ అనేది అవ్వలేదు. 240 నుంచి 361 వరకు మీకు ఒక మంచి ప్రాఫిట్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్ ప్రకారంగా చూసినారంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ గమనించండి, ఇది ఒక రెసిస్టెన్స్ ప్లస్ మార్క్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్. ఈ యొక్క రెసిస్టెన్స్కి బిలో ఉన్నంతసేపు కూడా ఏమవుతుంది? బేరిష్ అని మనం అనుకుంటాం. సో ఇక్కడ గమనించండి, ఇదొక హై, ఇదొక హై, ఇదొక హై, ఇదొక హై అన్నమాట. సో ఈ రెసిస్టెన్స్కి బిలోనే ఉంది. ఆ చార్ట్ ప్యాటర్న్తో పాటు దీన్ని గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ అగైన్ ఏమైంది? ఈఎంఐ ఇక్కడ గమనించండి, ఈఎంఐ క్రాస్ ఓవర్ అయ్యి రెడ్ కలర్ ఈఎంఐ పైకి వెళ్ళింది. రెడ్ కలర్ ఈఎంఐ ఎందుకు మనం అప్లై చేసినామంటే మనకు స్టాక్ మార్కెట్లో రెడ్ కలర్ గ్రీన్ కలర్ క్యాండిల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి ఎవరైనా కానీ రెడ్ కలర్ అంటేనే బేరిష్ అని అర్థం చేసుకుంటారని ఈజీగా 926 ఈఎంఐకి ఈ విధమైన కలర్స్ మనం అప్లై చేయడం జరిగింది. 9కి వచ్చి గ్రీన్ చేసాము, 26కి వచ్చి బేరిష్ ఇండికేషన్గా మనం రెడ్ కలర్ని అప్లై చేసాం. సో ఇక్కడ చూడండి, ఇంచుమించు ఇక్కడ ఇది 326 నుంచి ఇక్కడ దాకా మళ్ళీ మార్కెట్ పడిపోయింది. ఇక్కడ ఇంచుమించు 200 సంథింగ్. ఒక్క నిమిషం, ఇక్కడ ఆల్మోస్ట్ ఎంతవరకు పడింది మార్కెట్ యొక్కలో? 199 వరకు పడింది. సో ఇప్పుడు ఈఎంఐ ద్వారా ఇప్పుడు మీకు తెలియకోకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, కనీసం మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఒకటి మీకు ఓన్గా చార్ట్ రీడింగ్ అన్నా వచ్చిండాలి. చార్ట్ రీడింగ్ రాలేదంటే కనీసము ఈ యొక్క ఈఎంఐ ద్వారా అయినా మీకు వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేసుకొని బయటికి రావడం వల్ల కనీసం ఇక్కడి నుంచి చూడండి, కనీసం ఇక్కడ మరి ఈఎంఐ ద్వారా ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిన, ఒకవేళ ఇక్కడ బుక్ చేసినా కానీ 291, ఎక్కడ మనం ఆల్మోస్ట్ 200 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన, 240 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన 291 వరకు అయినా మీ యొక్క ప్రాఫిట్ని మీరు తీసుకోగలిగిండే వాళ్ళు. సో ఈ విధంగా అండి మొత్తము ఈఎంఐ ద్వారా అప్లై చేసాం చూడండి. ఇది మనకు జియో స్టాక్ యొక్క కంప్లీట్ ఈఎంఐ బేస్ మీద చేసిన వీడియో అండి. ఓకే అండి, వీడియో కొంచెం లెంత్ అయితే అయ్యింది, బట్ ఏమంటే మన ప్రయత్నము వచ్చిన ప్రాఫిట్ని ఆన్ టైంలో బుక్ చేయడం వల్ల ఏంటి లాభము, మన క్యాపిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పెట్టిన క్యాపిటల్కి మనం ఎంతో కొంత గెయిన్ చేయడమే అన్నమాట. సో దానికోసము ఈ వీడియో ఇంత లెంతీగా చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.